తీసుకోవడానికి అవ్వదు, లేపడానికి అవ్వదు. సో ఇదంతా ఈ వార్త విన్న జనాలంతా ఏం చేస్తారంటే మొత్తం అంతా ఆ ఊరి ప్రజలంతా దగ్గరకు వచ్చేస్తారు. ఇక్కడ విగ్రహం ఇలా నిలబడిపోయిందంట అని తెలియగానే సో వస్తారు. ఆ విగ్రహం పెట్టారు కదా, ఆ ల్యాండ్ ఎవరిదైతే ఉంటుందో అతను ఆ ల్యాండ్ ఓనర్ చెప్పేశాడు అనమాట, ఈ కృష్ణుని మేమే చూసుకుంటాము, కావాలంటే మేమే గుడి కట్టించుకుంటాం, నా ల్యాండ్ ని కూడా కృష్ణునికే ఇచ్చేస్తాను, సో ఈ కృష్ణుని మా ఊర్లోనే ఉండనివ్వండి అని చెప్పి ఆ మునిని రిక్వెస్ట్ చేసుకుంటాడు. కానీ పాండవులు ఆ ఊరి ప్రజలకు చెప్పలేదు ఈ రెస్ట్రిక్షన్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి. కానీ ఇక్కడ ఆ ముని చెప్తాడనమాట, ఇలా చూసుకోవాలి, ఇలానే చూసుకోవాలి, రోజుకి దాదాపు అంటే ఒక 7 సార్లు నైవేద్యం పెట్టాలి, 7 నుంచి 8 సార్లు నైవేద్యం పెట్టాలి, రోజుకి కనీసం ఒక 2 గంటలు 2 నిమిషాల కంటే ఎక్కువ 2 నిమిషాల నుంచి 2 గంటల మధ్యలో గుడిని క్లోజ్ చేయాలి అని చెప్పేసి డీటెయిల్ గా అర్థమవుతాడు చెప్తాడు. సో సరే అని చెప్పేసి అప్పటి నుంచి స్టార్ట్. ఆ ఊరి ప్రజలకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నారు కదా, ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రజలకు గానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి గానీ ఈ గుడి దాదాపు 11:58కి క్లోజ్ చేస్తే 12 గంటలకు ఓపెన్ చేస్తారు. అది కూడా